యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మోటకొండూరు పరిధిలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్న మోటకొండూరు మండలం కాటేపల్లిలో జరిగిన పేలుడులో 3 చనిపోయారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నవారు చనిపోవడం, మరికొందరు ఆసుపత్రి పాలవడం ఆ కుటుంబాలను తీవ్ర విషాదంలో ముంచేసింది. మరోవైపు ఈ పేలుడుకు కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పాశం అశోక్ రెడ్డి అందిస్తారు. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో వరుసగా జరుగుతున్నటువంటి పేలుళ్లు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వరుసగా జరుగుతున్నటువంటి పేలుళ్ల కారణంగా పేద కార్మికులు ప్రస్తుతం అసూలు బాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 1985లో యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో ఏర్పాటు చేసినటువంటి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ఇప్పటి వరకు దాదాపు 4 సార్లు పేలుళ్లు సంభవించగా అందులో దాదాపు 8 మంది కార్మికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఏదైతే మోటకొండూరు మండల పరిధిలో ఉన్నటువంటి గోదావరి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో జరిగినటువంటి పేలుడు కారణంగా 3 ప్రాణాలు కోల్పోగా మరొక 2 ఆచూకీ కూడా లభించట్లేదని చెప్పేసి విశ్వసనీయంగా సమాచారం అందుతుంది. మరొక 6 కార్మికులు కూడా తీవ్ర గాయాలపాలు కావడంతో ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో ఒకరి పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి మనకు సమాచారం అందుతుంది. అయితే వరుసగా ఈ ప్రమాదాలు జరుగుతున్నప్పుడు కూడా కనీసం కంపెనీ యాజమాన్యం సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకపోవడంతో పేద కార్మికులు పొట్టాన్ని చేతిని పట్టుకొని వస్తున్నటువంటి పేద కార్మికులు ప్రస్తుతం అయితే వాళ్ళ కుటుంబానికి పెద్ద దిక్కు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న చనిపోయినటువంటి 3 కార్మికులు కూడా మొత్తం 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కార్మికులే. అందులో ఒకే సంవత్సరం క్రితమే పెళ్లి అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ యువకుని యొక్క భార్య ప్రస్తుతం 5 నెలల గర్భిణిగా ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే శ్రీచరణ్ చనిపోయినటువంటి దేవి చరణ్ చూసుకున్నట్లయితే చిన్నప్పుడే తండ్రి వదిలిపెట్టిపోవడంతో ప్రస్తుతం తల్లికి పెద్ద దిక్కు ఉన్నాడు. కుటుంబ పోషణ భారం కూడా ఆయన మీద ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కాటపల్లికి చెందినటువంటి సందీప్ పరిస్థితి కూడా అదే ఉంది. ఆయన కూడా కుటుంబానికి పెద్ద దిక్కు ఉన్నటువంటి నేపథ్యంలోనే 3 యువకులు ప్రాణాలు కోల్పోవడంతో ఏ కుటుంబాన్ని కదిలించినా కూడా కన్నీళ్లే కారుతున్నటువంటి. అయితే దాదాపు 500 నుంచి 1000 మంది కార్మికులు పనిచేసేటువంటి ఈ కంపెనీలలో కనీసం సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించట్లేదు. పదే పేలుళ్లు సంభవిస్తున్నా కూడా కనీసం అధికారులు కావచ్చు, అటు ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు పట్టనట్టు ఉంటుంది. ఎందుకంటే పోయేటువంటి ప్రాణాలు కార్మికులే కాబట్టి, వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి యజమానుల ప్రాణాలు కాదు కాబట్టి పట్టించుకోవట్లేదు అన్న ఒక విమర్శలు కూడా తలెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఏడాది 2025 జనవరి 4న యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో జరిగినటువంటి పేలుడులో కనకయ్య అని ఒక కార్మికుడు చనిపోయినటువంటి నేపథ్యంలోనే తూతు మంత్రంగా కొంత ఎక్స్గ్రేషియా ఇచ్చామని చెప్పేసి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత అందులో గాయపడ్డటువంటి క్షతగాత్రుల్ని కనీసం పట్టించుకోలేదని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పొట్టకుటి కోసం కుటుంబానికి అండగా ఉంటున్నటువంటి కార్మికులు మాత్రం ప్రాణాలు కోల్పోవడం మాత్రం విషాదంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న చనిపోయినటువంటి 3 కుటుంబాలకు సంబంధించినటువంటి కార్మికులు కావచ్చు, ఆ తర్వాత క్షతగాత్రులుగా మారినటువంటి కార్మికుల కుటుంబాలు నిరసన తెలియకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ చర్యలు ప్రమాదానికంటే ముందే ఎందుకు తీసుకోవట్లేదు అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది. మరి వీటన్నిటికీ సమాధానం ప్రభుత్వం చెప్తారా, ఈ కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం చెప్తారా, లేకపోతే అధికారులు చెప్తారా అనేది కూడా వేచి చూడాలి. శ్రీనివాసరావు, పాశం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, పెద్ద కందుకూరు.